హలో నమస్కారం అండి. మీ ఇంట నా వంటకి స్వాగతం. ఈరోజు మీకు సమ్మర్ స్పెషల్ పైనాపిల్ జ్యూస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది మా చిన్నప్పుడు కిస్మత్ అనే కూల్ డ్రింక్ దొరికేది. ఆ టేస్ట్ అనిపిస్తుంది నాకు. దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం ఏంటో నేను చూపిస్తాను. ముందుగా బాగా పండిన పైనాపిల్ ఒకటి తీసుకోవాలి. దీన్ని ఇలా ముక్కలుగా పెట్టుకోవాలి. ఈ పైన పెచ్చు తీసిన తర్వాత ఇలా నల్లగా ఉంటాయి, ఇవి కూడా జాగ్రత్తగా తీసేసి రకంగా ముక్కలు చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని ఈ పైనాపిల్ ముక్కలన్నిటిని చాలా మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. ఒక గిన్నె తీసుకుని మనం మిక్సీ జార్లో వేసుకున్న పైనాపిల్ ముక్కల్ని ఈ రకంగా ఫిల్టర్ చేసుకుందాం. చూడ మిక్సీ జార్లో వేసినప్పుడు పైనాపిల్ ముక్కలు ఇంత మెత్తగా ఉండాలన్నమాట. ఇది మనం ఫిల్టర్ చేసినప్పుడు అడుగుని పిప్పులా వచ్చేస్తుంది, అది తీసి పడేయాలి. ఇలా ఒక గిన్నెలోకి ఫిల్టర్ చేసుకుని పెట్టుకుందాం. ఇప్పుడు అంతా ఫిల్టర్ చేసిన తర్వాత ఈ రకంగా పిప్పి వస్తుంది, తీసి పడేద్దాం. ఇప్పుడు మనం పల్ప్ ఎంత తీసుకున్నామో దాన్ని బట్టి పంచదార కూడా తీసుకొని అదే ఒకటే సైజు గ్లాస్ తీసుకుందాం. ఒక గ్లాసు పల్పుకి పైనాపిల్ పల్పు ఒక గ్లాస్ వస్తే మనం అదే గ్లాస్తో 2 గ్లాసులు పంచదార తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే గ్లాస్తో మనం నీళ్ళు ఒక 2.5 గ్లాసుల దాకా పడుతుంది. 2.5 గ్లాసులు తీసుకుందాం. ఇలా అయిన తర్వాత ఇందులో వేసే పదార్థాలు కూడా చూపిస్తా. ఇప్పుడు సిట్రిక్ యాసిడ్ ఒక 2-3 చెంచాల దాకా పడుతుంది. అలాగే పైనాపిల్ ఎసెన్స్ ఒకటి తీసుకోవాలి. అందులో ఫుడ్ కలర్ ఫుడ్ కలర్ తీసుకోవాలి. లెమన్ ఎల్లో కలర్ ఉంటుంది. ఇప్పుడు మనం కొలిచిపెట్టుకున్న నీళ్ళన్నీ ఒక పెద్ద గిన్నెలోకి పోసుకుందాం. అందులో మనం 2 గ్లాసుల పంచదార వేసుకోవాలి. 2.5 గ్లాసుల నీళ్ళకి 2 గ్లాసుల పంచదార. ఇది ఒకసారి బాగా కలిపేసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఈ స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పంచదార అడుగు అంటకుండా పంచదార కరిగేదాకా ఒకసారి గరిటతో బాగా కలిపేయండి. మనం గరిటతో కలిపితే అడుగుని మాడిపోయినట్టు అయ్యి పాకం అంతా పాడైపోతుంది. కాబట్టి పంచదార మొత్తం కరిగేదాకా ఇలా గరిటతో తిప్పుకోవాలి. ఈ రకంగా మొత్తం పంచదార కలగాలి. ఇందులో 2-3 చెంచాల దాకా నిమ్మప్పు పడుతుంది. మీరు రుచి చూసుకుని మీరు ఎంత క్వాంటిటీ తీసుకున్నారో దాన్ని బట్టి కొంచెం కలుపుకోండి. నిమ్మప్పు మరి ఎక్కువ వేసినా పుల్లగా ఉంటుంది, తక్కువ వేసినా రుచిగా ఉండదు. మీరు తీసుకునే పైనాపిల్ దాన్ని బట్టి తీసుకోవాలన్నమాట. ఇప్పుడు మన నిమ్మప్పు వేయగానే ఈ షుగర్ సిరప్ అంతా ఇలా క్లియర్గా అయిపోతుంది. ఇప్పుడు మనం ఇలా క్లియర్ అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆపేసి ఇదంతా పాకం అంతా గోరువెచ్చగా అయ్యేదాకా ఉంచుకోవాలన్నమాట. మరి వేడి మీద కలుపుకోకూడదు ఎసెన్స్లు ఇవి. ఇప్పుడు మనం పైనాపిల్ ఎసెన్స్ తీసుకోవాలి. ఇది 3-4 చెంచాల దాకా పట్టింది నాకు. అది టీ స్పూన్స్ అనమాట. 3 టీ స్పూన్స్ మినిమం పడుతుంది. మనం ఆ ఫ్లేవర్ చూసుకుంటూ కలుపుకుందాం. ఇప్పుడు ఫుడ్ కలర్ లెమన్ ఎల్లో ఫుడ్ కలర్ ఉంటుంది. ఈ పైనాపిల్కి ఆ ఫుడ్ కలర్ లెమన్ ఎల్లో వేసుకోవాలి. ఇది కూడా కలర్ చూసుకుని కలుపుకోండి. మరీ ఎక్కువ కలుపుకోకుండా మరీ తక్కువ కలుపుకోకుండా సమంగా ఉండాలన్నమాట. ఇంతేనండి, పైనాపిల్ జ్యూస్ రెడీ అయిపోయింది. ఇందులో మనం చివరిగా మనం పైనాపిల్ పేస్ట్ అంతా కలుపుకోవాలన్నమాట. ఇదేవి ఉడకబెట్టడం చేయడం అక్కర్లేదు, డైరెక్ట్గా కలిపేసుకుందాం.
ఇందులో మనం ప్రిజర్వేటివ్స్ ఏం కలపం. మనం ఎక్కువ క్వాంటిటీ కాకుండా మామూలుగా చేసుకుని మనం అన్నీ కలిపేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. సుమారు 1 నెల రోజుల దాకా ఉంటుంది ఫ్రిడ్జ్లో పాడవకుండా. దీన్ని శుభ్రమైన సీసాలో పోసుకోవాలి. నేను డిస్క్రిప్షన్లో ఇదివరకు చేసిన జ్యూసెస్ అన్నీ ఇస్తున్నాను, అవి కూడా ఒకసారి మీరందరూ చూడండి. రోజ్ మిల్క్ ఎసెన్స్, గ్రేప్ జ్యూస్ ఇలాంటివి ఏవో చేసి పెట్టాను, అవి కూడా చూసుకోండి. ఈ రకంగా సీసాలో పోసి పెట్టుకోవాలి. ఇది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం సోడాతో కూడా కలుపుకోవచ్చు, అలాగే వాటర్తో కూడా కలుపుకోవచ్చు. మీకు సోడాతో ఎలా కలపాలో చూపిస్తాను. ఇది ఒక బాటిల్తో సోడా తీసుకోండి, అలాగే నానబెట్టుకుని సబ్జా గింజలు, ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకుని అందులో మీకు సబ్జా గింజలు ఎంత కావాలంటే అంత వేసుకోండి. ఇష్టం లేని వాడు వేసుకోక్కలే. అలాగే పైనాపిల్ సిరప్ కూడా మీరు టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. ఒకసారి కలుపుకుంటే ఎంత నీళ్ళు కలుపుకోవాలో తెలుస్తుంది. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న సోడా ఇవి వేసుకుంటే అచ్చు మా చిన్నప్పుడు కిస్మత్ అనే కూల్ డ్రింక్ తాగాం కదా, అలాంటి టేస్ట్లోనే ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. ఈ సమ్మర్ స్పెషల్ కింద ఈ జ్యూస్ చేసుకుని మీరు కూడా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇలా వాటర్తో కూడా కలుపుకోవచ్చు మీరు సోడా లేకపోతే. డిస్క్రిప్షన్లో మిగిలిన జ్యూసెస్ కూడా ఇస్తాను, చూడండి. థ్యాంక్ యూ.